ఏంటి పడుకున్నారా? లేవండి. దొరికింది. వచ్చావా? ఏంటి చేతిలో అది? రా, ఈ రాత్రి అంతా జాగారమే. అమృతం కురిసిన రాత్రి అయినాక ఇలా చేయాలని కోరిక, అదేదో ఇప్పుడే తీరుతుంది. కానీ తొందరగా. ఏంటి ఆగలేకపోతున్నావా? పెళ్ళి తర్వాత జరిగేవన్నీ అయిపోతాయి కాసేపట్లో. అంటే పట్నం తీసుకెళ్ళి బంగారం కొని పెట్టావు. నా మాట ఏనో కదే. ఈరోజు మన పెళ్లి రోజు. ఏదో నా తృప్తి కోసం ఒక చిరు కానుక కొన్నాను. అది కూడా తప్పంటే ఎలా మామ? నాకు కూడా నా మొగుడు రాజాలాగా ఉంటే బాగుంటుంది కదా మామ. ఉంగరం చెబితే విన్నావే, ఈ బంగారం నాకు కలిసి రాదని. మర్యాదగా ఉంగరం తీ, లేదా పొడుస్తా. అమ్మో, వీడు పొడిచినా పొడుతాడు, తీసిచ్చేస్తానే. నువ్వు ఉండవయ్యా. బంగారమే కావాలా? ఇంకా ఏమీ వద్దా? ఇంకేమైనా అంటే అదేనా? ఏంటి షాక్ అయ్యావా? ఇప్పుడు చెప్పు, బంగారం కావాలా, బంగారం లాంటి నేను కావాలా? బంగారం వద్దు, అదే కావాలి. అయితే రాత్రికి ఇంటికి వచ్చాయి మరి. అదే అయితే వెళ్ళండి మరి. మామా వెళ్దాంరా. వస్తున్నా, పదండి. ఇవన్నీ సర్దేసి వస్తాను, పదండి మామ. రారా, త్వరగా సర్దుకోరా, ఎదురు చూస్తూ ఉంటా. వస్తాను, మా మామని పడుకొని. ఈరోజు మా పెళ్లి రోజు కదా. పెళ్లి రోజు అంటున్నా, వస్తావని నాకేం నమ్మకం. వస్తాను, రాందాన్ని అయితే ఇంటి వరకు ఎందుకు రప్పిస్తాను? అప్పుడు దాకా నన్ను ఎక్కడ ఉండమంటావు? ఇటు నుంచి వెళ్ళగానే మా ఇంటి వెనకమాల ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అక్కడ కూర్చో. మా మామ నిద్రపోగానే నేను వస్తాను. సరే, సందులో నుంచి వెనక్కి వెళ్ళు, వస్తా. ఈ నైట్ అంతా జాతరే, ఈ రాత్రి అంతా జాగారమే. పండగ తీసుకో. ఎన్నాళ్ళ నుంచో పేరుకున్న దుమ్ము ఈరోజు వదిలించాల. యాహ. నా చేతికి బంగారం కలిసే రాదనుకున్నా. వచ్చేసావా? ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మన పెళ్లి రోజుకి నేను నీకు గిఫ్ట్ కొనిపెట్టేవాడిని. ఈ సంవత్సరం నువ్వు నాకు బంగారం కొనిపెట్టావు. పడుకునేటప్పుడు దేవుడు ఉంగరం పెట్టుకోకూడదండి, తీసివ్వండి, అక్కడ పెట్టి ఏమంటారు? సరే, తీసిస్తా. రా, ఈ రాత్రి అంతా జాగారమే. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా. ఏంటి పడుకున్నారా? లేవండి. అమ్మయ్య, దొరికింది. వచ్చావా? ఏంటి చేతిలో అది? తర్వాత చెప్తాను, ముందు చేతులు పైకి చాపి పడుకోండి, కట్టాలి. సరే, అట్టంటే అట్టే. ఇది వెరైటీగా ఉంది. నేను కింద, నువ్వు పైన. కొత్తగా ఉంది, కానీ ఎట్లయితేనే పని అయితే చాలు. ఇది మా వంశాచారం. అబ్బా, చేతులు దగ్గరగా పెట్టండి. మా వంశాచారం ప్రకారం కొత్త వ్యక్తులతో ఎవరితో అన్నా కలవాలి అంటే ముందుగా చేతులు కట్టేసేయాలి. ఏదో తేడాగా ఉందేంటి?
ఏంట్రా ఇది? ఇలా కట్టేస్తే నేను ఎలా చేయాలి? నీతో పని లేదు, హ్యాపీగా ఉండు, మొత్తం నేనే చేసేస్తా. నువ్వు చేసేటట్టయితే మరి కాళ్ళు కూడా కట్టేయి, సూపర్గా ఉంటుంది. ఓకే అయితే, మీరు ఎంత కోఆపరేట్ చేస్తారు అనుకోలేదు. కాళ్ళు దగ్గరగా పెట్టండి. థ్యాంక్స్ లాట్ అండి. సుతుడు బట్టు పారారా విందమునక జయ మంగళం. పెళ్ళి అయినాక ఇలా చేయాలని కోరిక, అదేదో ఇప్పుడే తీరుతుంది. కానీ తొందరగా. ఏంటి ఆగలేకపోతున్నావా? పెళ్ళి తర్వాత జరిగేవన్నీ అయిపోతాయి కాసేపట్లో. ఎంతసేపు కానీ కొంచెం ఓపిక పట్టు. పడలేకపోతున్నా. కొత్త అనుభూతి ఎప్పుడు చూసుండు, జీవితంలో మర్చిపోలేవులే. అంతేనంటావా? మరి కానీ కాసేపు కూడా ఆగలేకపోతే ఎలా? ఈ రోజు నీకు జీవితంలో మర్చిపోలేనంత అనుభూతి ఖాయమేలే. ఏం అదృష్టం! ఏ మగాడికైనా ఇంతకన్నా కావాల్సింది ఏముంది? కానీ ఇంకా నాన్నగారు వచ్చేసారా? అమ్మా అంతా రెడీయేనా? హ్మ్, ఆలస్యం ఎందుకు, పెళ్లి చేద్దాం పదా మరి. సరే పదండి. ఏరా పెళ్లి కావాలన్నావంటగా, పైకిలే మరి పెళ్లి చేస్తా. బాబాయ్ పోలీసు వచ్చాడండి. దొంగోళ్ళు పెళ్లి చేసేది పోలీసు వాళ్ళే కదా, అందుకే వచ్చా మరి. సార్ నాకు పెళ్ళొద్దు సార్. పెళ్లికి ముందు పెళ్లి కొడుకుని చేయాలి కదా, పదా నేను చెప్తారా నేను పెళ్లి కొడుకుని. సార్ వద్దు సార్, ఈ పెళ్ళొద్దు సార్. ఈ పెళ్లి వద్దంటే మరి ఏ పెళ్లి కావాలరా? సార్ ఈ పెళ్ళొద్దు సార్. ఆ పెళ్లి. నాన్నగారు, వీడు మీ అల్లుడు గారు బంగారు పొంగరం కొట్టేయాలని కత్తితో బెదిరించాడు. అందుకే తెలివిగా తగిన శాస్తి చేయాలని. మంచి పని. మా అల్లుడు ఉంగరమే కొట్టేయాలనుకున్నావు అంటే నీకు మంచి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలరా. వద్దు సార్, వద్దు సార్. బంగారు పొంగరం కావాల్సి వచ్చిందా? ఈ మధ్యకాలంలో జరిగిన దొంగతనాన్ని నీ పని అన్నమాట. కాదు సార్. మన మా సిఐ గారి ఇంట్లో నెక్లెస్ పోయింది. నేను కాదు సార్. నువ్వు కాదా? అన్నీ బయటకు వస్తాయి. మన ఎస్ఐ గారి ఇంట్లో బంగారం గాజులు పోయినాయి అంట, అది కూడా నీ పనేగా. కాకపోయినా అవన్నీ మన ఖాతాలో వేసేద్దాం రా. స్టేషన్ పరిధిలో జరిగే దొంగతనాలన్నీ నీ ఖాతాలోనే కదా. అరే నీకు 14 సంవత్సరాలు జైలు శిక్ష పడేలాగా నేను చూసుకుంటా పదా.